హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ మీకు పాలకూర కర్రీ చూపించబోతున్నాను. పాలు వేసి వాడపల్లి కిచెన్ నుంచి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్ట్. చిన్నపిల్లలందరూ కూడా బాగా తింటారు. చెప్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి. పాలకూర అండి బాగా కడిగి పెట్టుకోవాలండి. పాలకూర మాత్రం బాగా కడగాలండి. ఇదిగోండి పెనం తీసుకున్నాము. ఇది బాగా వేడాక కొంచెం వాటర్ అన్ని పోవాలి కదండి. ఇదిగోండి పోయింది. ఇప్పుడు ఏమండి ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఇప్పుడు పోపులు వేసుకుందామండి. మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. ఇది బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకుందామండి. ఇది కూడా కొంచెం వేగాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇంకోండి వేగాయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు నీరు పోవాలి కదండి, అందుకని కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ కరివేపాకు కూడా కొంచెం వేగాక అండి అప్పుడు మనము ఇది ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇదిగోండి బాగానే వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా మనం ఆకుకూరలు తినాలంటారు కదండి. పాలకూర కూడా చాలా మంచిది పిల్లలకి, అందరికీ, కళ్ళకి, అన్నిటికీ మంచిదండి. జుట్టుకు కూడా చాలా మంచిదండి ఆకుకూరలు అన్నీ తింటేనే. ఇదిగోండి పాలకూరలు వేసుకుందాం ఇప్పుడు. ఇది బాగా మగ్గాలండి. కొంచెం ఇదేమంటారు, మూత పెట్టుకుని మగ్గించుకుందామండి బాగాని కలుపుకొని. ఓకేనా అండి? మీరు మూత పెడితేనండి ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అవి వస్తాయండి. ఆకుకూరలో ఖచ్చితంగా వాటర్ రాకుండా ఉండదు కదండి, అందుకనే మూత పెట్టుకుంటే వాటర్ అవి వస్తూ ఉంటాయి. మగ్గుతుంది బాగానే. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి బాగానే మగ్గిందండి. బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటరే రావాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు, నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. అంతే అండి. దీని నుంచి ఏమీ వేసుకోక్కర్లేదండి. లాస్ట్లో కొంచెం పాలు వేసుకుందామండి. బాగా కలుపుకొని ఒకసారి మూత అన్నీ పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గాలి ఇంకాని. చూద్దామండి ఒకసారి మళ్ళీని. బాగానే దగ్గరకు వచ్చేసిందండి. బాగా మగ్గుతుంది. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసిందని కింద కూడా అంటుకుంటుంది కదండి, అందుకని ఇప్పుడు పాలు వేసుకుందామండి. పాలు వేసుకుంటే దీని టేస్టే మారిపోద్దండి అసలు. పాలకూర ఇష్టం లేకుండా తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. పాలకూర మాత్రం ముందే చెప్తున్నానండి, బాగా 3-4 సార్లు కడగాలండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా తినడానికి చాలా మంచిదండి పాలకూర. కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇంకా ఇదిగోండి అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అయిపోయింది, బాగా కలిపేసుకోవడమే ఇంకా. అంతే, అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. టేస్టీ పాలకూర అయిపోయింది కర్రీ. మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేసండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు. లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. బాయ్.